ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తొలి 2 గంటలు మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియ ఆ తర్వాత పుంజుకుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రాడ్యుయేట్ స్థానానికి 27% పోలింగ్ నమోదైంది. అలాగే టీచర్ స్థానానికి 42% పోలింగ్ రికార్డైంది. క్యూ లైన్లలో ఉన్న ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు సందడిగా మారాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. జిల్లాలో పట్టభద్రుల స్థానంతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఇటు ఉపాధ్యాయ నియోజకవర్గానికి అటు పట్టభద్రుల స్థానానికి సంబంధించి ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఇటు ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. మనము ఎస్ఎఫ్ఎస్ పాఠశాల వద్ద ఉన్నాం. పోలింగ్ బూత్లలో ఇటు ఉపాధ్యాయులు ఓటర్లు, అదేవిధంగా ఇటు పట్టభద్రుల ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల వరకు నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 27.44%, అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 42% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. మొదట 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ 10 గంటల వరకు చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో టీచర్ స్థానానికి సంబంధించి 16%, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ స్థానానికి సంబంధించి 9% పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల లోపు 7.6%, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబంధించి 5.5% పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓటర్లు మాత్రం బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం వేగం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇటు పట్టభద్రులు అటు టీచర్ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. వీరిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పిట్లంలో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కుని వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్లో రాజీవ్ గాంధీ హనుమంతు ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గ్రాడ్యుయేట్స్కు సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ పోలింగ్కు సంబంధించి గంటకు పెరుగుతుంది, పోలింగ్ నమోదవుతుందని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉదయం 2 గంటలు కొంత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఇటు పట్టభద్రుల స్థానము అటు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఓటర్లు ఉత్సాహంగా కనబడుతున్నారు. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనబడుతుందని కూడా ఈ ఓటర్ల బారులు తీరుతున్న సంఖ్యను చూసినట్లయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని 31,571 మంది గ్రాడ్యుయేట్స్ ఓట్లకు గాను ఇప్పటికే భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. 3,751 మంది ఉపాధ్యాయులు పోలింగ్ సంబంధించి ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కనబడుతుంది. మొత్తం ఇప్పటి వరకు పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల వరకు 44% టీచర్సు నియోజకవర్గానికి సంబంధించి నమోదైంది. అదేవిధంగా పట్టభద్రుల స్థానానికి సంబంధించి 27% పోలింగ్ నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇటు 2 జిల్లాల్లో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం అవుతున్న కొద్దీ ఇంకా ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో ఇటు పట్టభద్రులు అటు ఉపాధ్యాయ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ నేతృత్వంలో 2 జిల్లాల్లో కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల తీరును పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతుండడంతో అధికారులు ఊపిరిపించుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV నిజామాబాద్.